హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు 'నీకోసమే'. ఈ కథని రచించిన వారు అనిత గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అబ్బా అలారం అవుతుంది, కాస్త ఆపవే దాన్ని అంటూ బ్లాంకెట్ని ఇంకా పైకి కప్పుకుని పడుకుంటూ అన్నాడు బాలు. ఇంకో 5 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది అలారం. ఈసారి మోగుతూనే ఉంది. రాక్షసి అంటూ తల మీద ఒక్కటిచ్చి లేవక తప్పదు అని లేచాడు. లేవగానే తన కళ్ళ ముందు నవ్వుతూ ఉన్న స్వప్నని హత్తుకొని గుడ్ మార్నింగ్ డియర్ అంటూ చిన్న ముద్దు ఇచ్చాడు. స్వప్న సిగ్గుతో కళ్ళు కిందికి వాల్చి మరుక్షణమే చిరుకోపంతో గడియారం వంక చూసింది. బాలు అటువైపు చూసి సారీ డార్లింగ్, లేట్ అయిపోయింది లేవటం అని స్వప్న నోరు తెరిచి ఏదో చెప్పేలోపే చటుక్కున బుగ్గ మీద ముద్దు పెట్టి బాత్రూంలోకి పారిపోయాడు. స్వప్న చిన్నగా నవ్వుకుంది. ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు బాలు. ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి మైమరిచిపోయి నిలబడి చూస్తూ ఉన్నాడు. చిలకాకు పచ్చ రంగు చీరకి చిన్న మెరూన్ బార్డర్ ఉన్న చీర కట్టుకుని తీర్చిదిద్దినట్టుగా ఉన్న కనుబొమ్మల మధ్య అరుణ వర్ణపు బొట్టు, పాపిట్లో సింధూరం, మెడలో నల్లపూసలు, తల అంటుకుందేమో పొడవాటి నల్లటి కురులని కిందకి చిన్నగా ముడివేసింది. కింద నడిస్తే ఎక్కడ కందిపోతాయో అన్నట్లుగా ఉండే పాదాలకు సన్నని పట్టీలు తన నడకకి అనుగుణంగా లయబద్ధంగా చిన్నగా శబ్దం చేస్తున్నాయి. చెవికి ఉన్న జోకాలు గమ్మత్తుగా ఊగుతున్నాయి. అలా అడుగులు అడుగు వేసుకుంటూ తులసి కోట చుట్టూ తిరుగుతుంది స్వప్న. బాలు రెప్ప వేయకుండా తనని చూస్తున్నాడు. వెనకే బ్యాక్గ్రౌండ్లో తెల్లవారే వెలుగు రేఖల పచ్చా పచ్చ పచ్చి మట్టి బొమ్మల, అల్లిబిల్లి వెన్నె పాల నురగల, అచ్చ తెలుగు వెండి పూల కొమ్మల, దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగు పెట్టేనంట, బ్రహ్మ కళ్ళల్లో కాంతులే మా అమ్మల మా కోసం మళ్ళీ లాడి పాడేనట అనే పాట వస్తుంటే బాలుకి తన కోసమే ఈ పాట రాశారేమో అన్నట్టుగా చూస్తూ, నిజమే, ఈ బాపు బొమ్మ నా కోసమే పుట్టింది, నేను ఎంతటి భాగ్యం చేసుకొని ఉంటాను దేవుడా, ఈ దేవతని నా కోసం పుట్టించినందుకు నీకు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే స్వామి అని మనసులో ప్రార్థిస్తున్నాడు. ఇంతలో స్వప్న పూజ పూర్తి చేసుకొని వచ్చి హారతి కళ్ళకి అద్దుకోమని హారతి పళ్ళెం ముందు ఉంచింది. స్వప్న అందాన్ని చూస్తున్న మైమరుపులో హారతిని దగ్గర నుండి తీసుకోవడంలో చెయ్యికి సెగ తగిలి నొప్పితో స్వప్న అంటూ ఒక్కసారిగా దిగ్గున లేచి కూర్చున్నాడు. ఈసారి అలారం తను లేచాక మోగింది. అలారం ఆఫ్ చేసి ఎదురుగా చూస్తే ఫోటోలో స్వప్న అందంగా నవ్వుతుంది. తనని చూస్తూ కన్నీళ్లు కార్చి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు. తులసికోట చిన్నపోయి ఉంది. అలాగే చూస్తూ మళ్ళీ జ్ఞాపకాలోకి వెళ్ళిపోయాడు. తను స్వప్న ఇద్దరు అనాథలే. ఇద్దరూ ఒకే ఆశ్రమంలో పెరిగారు. ఇద్దరికీ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఎక్కడో దొరికితే ఎవరో తీసుకువచ్చి ఆశ్రమంలో వదిలేశారు. మొదట్లో బాలు చాలా ముభావంగా ఉండేవాడు. కానీ ఒకరోజు స్వప్నని ఎవరో తీసుకొని వచ్చారు ఆశ్రమానికి. చిన్నగా ముద్దుగా ఉంది నెలల పిల్ల. తన రాకతో బాలు జీవితమే మారింది. స్వప్న ఏడిస్తే విలవిలలాడిపోయేవాడు. నవ్వితే తెగ ఆనందపడేవాడు. తన ఆటలతో మాటలతో మైమరిచిపోయేవాడు. ఎవరూ లేరు అనుకున్న నా జీవితంలోకి నా కోసమే వచ్చావు అంటూ స్వప్నని చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. అలా ఇద్దరు ఆశ్రమంలో కష్టం సుఖం పంచుకుంటూ ఒకరికి తెలియనిది ఒకరు చెప్పుకుంటూ ఎక్కడికి వెళ్ళినా
తిన్నా పడుకున్నా చెయ్యి వదిలి ఉండేవారు కాదు. స్వచ్ఛమైన స్నేహంతో మొదలై పెద్దయ్యాక ప్రేమగా మారింది. ఇద్దరు చక్కగా చదువుకొని జాబులు వచ్చాక ఆశ్రమం నుండి బయటికి వచ్చి పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నారు. అలా 6 నెలలు గడవకముందే ఆ జంటను చూసి విధికి సైతం కళ్ళు కుట్టాయేమో. ఆ రోజు ఇద్దరూ ఆశ్రమానికి వెళ్ళి వచ్చారు. అక్కడ అందరినీ పలకరించి, ఏదైనా అవసరం ఉంటే చెప్పండి, మీకోసం మేమున్నాము అమ్మా అని శారదామ్మకి చెప్పి సరదాగా బీచ్కి వెళ్ళారు. అక్కడ నీళ్ళని చూసి చిన్నపిల్లల గెంతే స్వప్న ముభావంగా ఉంది. ఏమైంది స్వప్న, అలా ఉన్నావు అని స్వప్న చేతిని తన చేతిలోకి తీసుకుంటూ లాలనగా అడిగాడు బాలు. ఈరోజు ఆశ్రమంలోకి కొత్తగా వచ్చిన బుజ్జిది ఎంత ముద్దుగా ఉంది కదా. చూపు లేదని కన్న తల్లిదండ్రులే వచ్చి మరీ వదిలి వెళ్ళారు. అంత కఠినంగా ఎలా ఉంటారు బాలు? ఆ పాప చేసిన తప్పేంటి? ఆ పాపకి అంత శిక్ష ఎందుకు అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. చెప్తుంటే మురిపెంగా తన వైపే చూస్తున్నాడు బాలు. ఏంటి, నేను ఏడుస్తూ ఉంటే అలాగే చూస్తున్నావు? నువ్వు చాలా మారిపోయావు బాలు. పెళ్ళికి ముందు నా కళ్ళల్లో నీటి చుక్క కూడా రాకుండా చూసుకునేవాడివి. పెళ్ళైంది కదా, ఇక నా మీద ప్రేమ తగ్గింది నీకు అంటూ వెక్కి వెక్కి ముక్కు ఎగబీలుస్తూ ఏడుస్తుంది. అసలే తెల్లగా ఉన్న మొహం ఏడుస్తూ రుద్దుతూ ఉండేసరికి మొహం అంతా ఎర్రగా టమాటా పండులా మారిపోయింది. ఎంత ముద్దుగా ఉన్నావే బుజ్జి అంటూ బుగ్గలు రెండు లాగాడు. ఏంట్రా, నేను ఏడిస్తే ముద్దుగా ఉన్నానా అంటూ ముందుకు వంగి గుండెల మీద కొడుతూ ఉంది స్వప్న. బాలు ఆపవే అంటూ చేతులు పట్టుకొని నవ్వుతూనే ఉన్నాడు. ఇంతలో స్వప్న ఫోన్ మోగింది. బాలు స్వప్న చేతులు వదిలి, ముందు ఫోన్ మాట్లాడవే, నన్ను తర్వాత కొట్టొచ్చు అన్నాడు. ఫోన్ చూస్తే శారద అమ్మ అని వచ్చింది. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది. ఫోన్లో చెప్పిన మాటలు వింటూ బాలు వైపు దగ్గరగా జరిగి ప్రేమగా చూస్తుంది. కళ్ళతోనే కృతజ్ఞతలు చెబుతూ ఆ మాటలు వింటూ మొహంలో ఆనందం విరబూసింది. ఫోన్ పెట్టేయగానే బాలుని గట్టిగా కౌగిలించుకుంది. ఎలా బాలు, ఎప్పుడు నా మీద నాకంటే ఎక్కువ ప్రేమ నీకు? ఎప్పటికప్పుడు నా కోసమే పరితపిస్తూ నన్ను, నా మనసులోని భావాలను చదివేస్తూ ఉంటావు. నీ గురించి తెలిసి కూడా నిన్ను ఎన్ని మాటలు అన్నానో. సారీ బాలు అంటూ చెప్పింది స్వప్న. ఒసేయ్, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నువ్వు నా కోసం వచ్చిన దేవతవే. కొట్టినా తిట్టినా అన్నీ నువ్వేనే నాకు. అవును బుజ్జి, అక్కడే ఆ పాపని చూడగానే నీ మనసులో అనిపించిన మాట నాకు చెప్పటానికి ఎందుకు ఆగిపోయావు అన్నాడు బాలు. అది అది ఏమో, ఊరికే అలా ఆగిపోయా అంది. నేను చెప్పనా? నువ్వు అక్కడ పాప గురించిన విషయాలు అన్నీ వినగానే నీ కళ్ళల్లో చిన్న నీటి పొర రావడం చూశాను. అప్పుడే నేను అనుకున్నాను, ఆ పాపని మనం దత్తత తీసుకోవాలి అని. ఆశ్రమంలో ఉన్నంతసేపు నువ్వే వచ్చి అదే మాట చెప్తావేమో అని వెయిట్ చేశా. కానీ నువ్వు మనసులోనే దాచుకున్నావు. ఎక్కడ నేను వద్దు అంటానేమో అనుకుని కదూ అన్నాడు. కాదు బాలు, నువ్వు వద్దు అనవు అని తెలుసు. కానీ నీకు మనిద్దరికీ ఒక బిడ్డ పుట్టాలి అని ఎంతగా కోరుకుంటున్నావో కూడా తెలుసు. అందుకే ఆగిపోయాను అంది. ఆ కోరిక ఉన్నమాట నిజమే, కానీ నా బుజ్జి ఇష్టాన్ని కాదు అనేంత మూర్ఖుడిని కాదు. మనకే పుట్టాలి అనుకునే బిడ్డని ఇంకో 5 ఏళ్ళు అయ్యాక ప్లాన్ చేసుకుందాం. నువ్వు పాపతో ఆడుకునేటప్పుడు
శారదమ్మకి వచ్చే వారం వచ్చి తీసుకుని వెళతాను అని చెప్పాను. అప్పటి వరకు నీకు చెప్పొద్దు అని చెప్పాను. కానీ అమ్మ కదా, ఆగకుండా చెప్పేసింది అన్నాడు బాలు. వారం వరకు ఎందుకు, ఈరోజే తెచ్చేసుకుందాం బాలు అంది. "ఊహుం. ఆ రోజు నాకు ఈ బంగారం నాకు దొరికిన రోజు. అందుకే ఆ రోజే మన మహాలక్ష్మి కూడా మన ఇంట్లో అడుగు పెట్టాలి అని అనుకున్నా" అంటూ తన 2 చేతుల్లోకి మొహాన్ని తీసుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చెప్పాడు. నిజమే బాలు, నిన్ను నేను చూసుకున్న రోజు అది. నేను అప్పుడు చాలా చిన్న పిల్లనని, నాకంటే 3 ఏళ్ల పెద్ద అయినా కూడా నువ్వెత్తుకుంటే ఏదో ఆత్మీయ స్పర్శలా ఉండేది. ఆ క్షణం నుండి ఇప్పటి వరకు నువ్వు నాకు అమ్మలా లాలించి ముద్దలు పెట్టే అమ్మవి అయ్యావు. నడకలు నేర్పి నాన్నవి అయ్యావు. అన్నలా భరోసా ఇచ్చావు. తమ్ముడిలా అల్లరి చేశావు. మిత్రుడిలా తోడు ఉన్నావు. ప్రియుడులా కవ్వించావు. భర్తలా తోడున్నావు. నా ఇష్టాన్ని గౌరవించావు. నా కోసం ఇన్ని చేసిన నీకు ఏం ఇవ్వను బాలు. ప్రతి జన్మలోనూ నువ్వే నాకు భర్తగా రావాలని కోరుకోవటం తప్ప అంది. నిలువెత్తు బంగారంవి నువ్వు ఉండగా నాకు ఇంకేం కావాలి అన్నాడు. సరే, చీకటైంది, వెళదామంటూ చేతిలో చెయ్యి వేసుకొని మాట్లాడుతూ నడుస్తున్నారు. అవును బాలు, మనం పాపకి ఏం పేరు పెడదాం అంది స్వప్న. నువ్వే చెప్పు అన్నాడు. అని ఆలోచిస్తూ ఆకాశంలో ఉన్న చందమామని చూస్తూ వెన్నెల అని పెడదాం. తనకి చూపు లేకున్నా తను వెన్నెలలా వెలిగిపోవాలి అంది. వెన్నెల బాగుంది అన్నాడు. అలా మాట్లాడుతూ రోడ్డు మీదకి వచ్చి బైక్ని స్టార్ట్ చేయాలి అని చూస్తే అవ్వటం లేదు. స్వప్న పక్కన నిలబడి చూస్తుంది. ఏమైందో అని కిందకి వంగి చూస్తే చీకటిగా ఉందని కొంచెం ముందుకు తోచుకుంటూ వచ్చి స్ట్రీట్ లైట్ వెలుగులో చూస్తూ ఉన్నాడు. తనకి అర్థం అవ్వక మెకానిక్కి ఫోన్ చేసి మాట్లాడుతూ అతను చెప్పినట్టు ట్రై చేస్తున్నాడు. అటుగా ఒక లారీ కంట్రోల్ తప్పి ఫాస్ట్గా వస్తుంది. అది గమనించిన స్వప్న బాలు తప్పుకో అని అరుస్తూనే ఉంది. ఫోన్లో మునిగిపోయి వినిపించుకోవటం లేదు బాలు. లారీ దగ్గరికి వచ్చేలోపు స్వప్న పరిగెత్తుకుంటూ వచ్చి బాలుని పక్కకి తోసింది. కానీ తాను మాత్రం తప్పించుకోలేకపోయింది. లారీ స్వప్నని ఢీకొట్టిపోయింది. ఒక్క క్షణం బాలు షాక్ అయ్యి తేరుకునేలోపు స్వప్న రక్తపు మడుగులో ఉంది. దగ్గరికి వెళ్ళి స్వప్నని పట్టుకునేలా లే బుజ్జి అంటూ తలని ఒళ్ళో పెట్టుకుని బోరుని ఏడుస్తున్నారు. ఒక్కసారి స్వప్న శ్వాసని గట్టిగా ఎగపీల్చింది. బాలుకి కాస్త ఆశ కలిగి, బుజ్జి నీకు ఏం కాదే, నేనున్నాను, నిన్ను బ్రతికించుకుంటానే అంటూ ఎత్తుకోపోయాడు. స్వప్న వద్దు అంటూ సైగ చేసి మెల్లిగా మాటలు కూడా గట్టుకొని, బాలు, లవ్ యూ సో మచ్, నేను ఇక బ్రతకను అని తెలుసు, నేను లేను అని నువ్వు ఎలాంటి అఘాయిత్యం చేసుకోవద్దు. వెన్నెల, నీ బాగా చూసుకుంటాను అని మాట ఇవ్వు అంది. నువ్వు లేని ప్రపంచంలో నేను బ్రతకలేనే అంటూ ఏడుస్తూ, నీకోసం ఏమీ ఇవ్వలేను అంటూని ప్రాణాలే ఇచ్చావు కదే అంటూ తనని పొదుముకుంటూ ఏడుస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తాను, నీ చుట్టే ఉంటాను, వెన్నెల బాధ్యత మాత్రం నీదే అని చెప్పి ప్రాణాలు వదిలింది స్వప్న. కళ్ళు తుడుచుకుంటూ జ్ఞాపకాల నుండి బయటికి వచ్చాడు. బాలు వారం అవుతుంది స్వప్న చనిపోయి. ఆ రోజే తనకి దొరికిన రోజు. స్వప్నకి మాట ఇచ్చిన ప్రకారం బయలుదేరాడు. నీకోసమే బ్రతికి ఉన్నా అంటూ వెన్నెలని తీసుకురావటానికి. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.